హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటి లొకేషన్ మారింది అనుకుంటున్నారా ఎస్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి సో ఈ రోజు నేను మీకు మా అమ్మ వాళ్ళది హోమ్ టూర్ వీడియో చేయబోతున్నాను అన్నమాట 2020 అక్టోబర్ ఆర్ నవంబర్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో జాయిన్ అయ్యారు అప్పుడు చూపించున్నాను నేను ఇల్లు అనేది ఎలా ఉంటుంది ఏంటని మళ్ళీ ఎందుకు చేస్తున్నావు రమ్మని అడుగుతారు కదా అప్పటికి ఇప్పటికి ఇల్లు ఇంకా చాలా మారింది అండ్ కొంచెం కొత్త వస్తువులు తెచ్చాము అండ్ అలాగే ఇంటిని ఇంకొంచెం కొత్తగా సర్దాము సో కొత్త ఫాలోవర్స్ కూడా వచ్చారు కాబట్టి సో తెలియని వాళ్ళు చూస్తారు అండ్ మీకు కూడా మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో తెలుస్తుంది కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ షూట్ చేస్తున్నాను వీడియో అసలు స్కిప్ చేయకండి సో మా ఇల్లు ఎలా ఉంది అనేది ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ చాలా మంది అంటుంటారు కదా మీరు మిడిల్ క్లాస్ అమ్మాయి కాదండి హై క్లాస్ అమ్మాయి అని పెట్టాల్సింది పేరు సో మీరు అలా ఉంటారని చెప్పి అంటుంటారు కదా అసలు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అంటే హై క్లాస్ ఏం కాదు మేము చిన్నప్పుడు ఉన్న మా లైఫ్ స్టైల్ కంటే ఇప్పుడు 1000 times బెటర్గా ఉందని చెప్పచ్చు సో అది ఏంటి ఎలా అనేది నేను క్లియర్ కట్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్గా అన్నీ చూపిస్తాను ఎవ్రీథింగ్ అన్నీ చెప్తాను అనమాట ఓకేనా అండ్ కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి సరేనా ఈ వీడియోకి 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట రైట్ సరే నాకు నొప్పి తీస్తూ ఉంది వెళ్ళేసి అబ్బా సరేనా సో వెళ్ళి ఇల్లు చూపిస్తాను ఓకేనా చలో సో ఇది మా అమ్మ వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారన్నమాట సో అమ్మ రెగ్యులర్గా ఖచ్చితంగా ఇక్కడ గడప ముందు అయితే ముగ్గు వేస్తుంది అంటే యాక్చువల్గా మనం కింద ఇంట్లో అయితే ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం కదా మా అమ్మ అయితే ఇక్కడ కూడా వేస్తాను ఆల్మోస్ట్ చాలామంది వేసుకుంటారులేండి నేను తప్పక అందరూ వేస్తారు కానీ చెప్తున్నా ఇక్కడ అమ్మ ముగ్గు వేస్తూ ఉంటుంది అండ్ ఇలా స్టెప్స్ ఎక్కిన వెంటనే ఇది పంచ కొంతమంది వరండా అని కూడా అంటుంటారు సో మా సైడ్ పంచ అని అంటుంటాము పంచ అండ్ ఇన్వర్టర్ ఇది కూలర్ రైట్ చూపిస్తాను దీనికి డస్ట్ పడుతుందని చెప్పేసి మా అమ్మ నీట్గా క్లాత్ కప్పి మరీ పెట్టిందనమాట రైట్ ఇది అండ్ ఇంకా అక్కడ ఇన్వర్టర్ అక్కడ ఒక మిర్రర్ ఉంటుంది ఇక్కడ ఒక ఇనప మంచం సాయి సైకిల్ ఇంకా ఇవే బాక్సులు అవన్నీ పనికి రావండి ఊరికే పెట్టుకుందాం అట్లా అంతే బాక్సులు అవన్నీ ఉన్నాయి అండ్ ఇటు వస్తే ఉయ్యాలన్నమాట సో రీసెంట్గా ఈ ఉయ్యాల నుంచి మా మరిది కింద పడ్డాడు అన్నమాట పాపం రాధా వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళ భయపడ్డాం ఏమైనా అయిందేమో అని చెప్పేసి పాపం రాధ చాలా ఫీల్ అయ్యింది అండ్ ఇవి మొక్కలు ఈ పూలు వచ్చాయి ఇవి చుక్క మల్లె చెట్టు రీసెంట్గా వేసారండి ఇది మొక్క అప్పుడే వచ్చేసాయి పూలు రైట్ చాలా మొక్కలు ఉండేటివి ఇదంతా మొక్కలు ఉండేటివి చనిపోతూ ఉన్నాయి ఇవేవో బతికినట్టుంది అండ్ చుక్క మల్లె అండ్ ఇది జామ చెట్టు మా సాయి నాటాడన్నమాట ఈ మొక్క చూసారా ఎంత బాగా వచ్చిందో జామ చెట్టు అండ్ మనీ ప్లాంట్ ఇది చూడండి ఇక ఈ మనీ ప్లాంట్ ఇక్కడ నుంచి ఇలా 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 అదిగో అక్కడ దాకా పాకిందనమాట ఈ మధ్య మొత్తం తెగులు వచ్చేసి పురుగు పట్టేసి మొత్తం పోయినాయి ఆకులు ఇలాంటి బాగా నిండుగా ఉండేది ఇది మనీ ప్లాంట్ అండ్ ఇది మందార మొక్క అండి ఈ మందార మొక్క ఇంతకంటే ఎత్తుకు పెరగదు దీనికి పూలు పుయ్యవు ఇది అనమాట మ్యాటర్ దీనిది ఇది పెరగదు దీనికి పూలు పుయ్యవు కానీ ఇది అలా గుర్తుగా ఉంచేసామన్నమాట అండ్ ఇది ఇంటి బయట అండ్ ఇది పైన 3rd ఫ్లోరు ఒక పైన ఉన్నారులేండి రైట్ అండ్ ఇలా వెళ్తే ఇది మెయిన్ డోర్ కర్టన్ ఉంది ఇక్కడ మెయిన్ డోరు మా అమ్మ పచ్చిమిర్చి కాదు ఎండు మిరపకాయలు పచ్చడి పెడుతుంది సౌండ్ తగ్గించు పండు మిరపకాయలు సౌండ్ తగ్గించు ఎందుకు తను అరుస్తున్నావు సో ఇటు పక్క డోర్ పక్కకి ఇటు పక్కకి వస్తే ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది ఈ సైడ్ అండ్ ఈ సైడ్ వచ్చేసి కప్బోర్డు సాయి ఏం చేస్తున్నా నేను
ఈ పక్కకు వస్తే అమ్మ వాళ్ళది బట్టలు కప్బోర్డ్ అనమాట ఇది. రైట్, బట్టలన్నీ కప్బోర్డ్లోకి వెళ్ళిపోతాయి. ఈ డోర్ పక్కన ఈ పక్క కప్బోర్డ్లో బట్టలు ఉంటాయి. ఈ పక్క వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. రైట్, అండ్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బీరువా. సో ఇది మా అమ్మ బీరువా వచ్చేసి నేను 8th క్లాస్లోనో 9th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకుందండి. చాలా క్వాలిటీ వైజ్గా బీరువా చాలా బాగుంటుంది. సో ఇది ఇక్కడ బట్టలన్నీ అమ్మవి, రాధావి కొన్ని బట్టలు ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అమ్మవే, రాధావి కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టిపోతుంటుంది అనమాట. సో ఇది లక్ష్మీదేవి, చాలా బాగుంది కదా. సో బీరువా అయితే చెక్కు చెదరకుండా అలానే ఉందండి, అంత బాగుంటుంది. బీరువా చాలా పెద్దగా ఉంటుంది. అప్పట్లో బీరువాలు చాలా మంచి క్వాలిటీగా చాలా తక్కువ రేట్లో వచ్చేటివి. అండ్ మా ఇంట్లో సామాన్లన్నీ ఆల్మోస్ట్ ఈఎంఐ మీద తీసుకుంటామండి, కంతుల వారిగా కడుతూ ఉంటాం కదా. సో బీరువా కూడా అనమాట మా ఇంట్లో ఫస్ట్ కొనింది గ్యాస్ పొయ్యి, అండ్ ఆ తర్వాత బీరువా అనమాట. అండ్ ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్, బీరువా దగ్గర మంచం ఉంటుంది. ఈ మంచం అసలు వాడేదే లేదు, ఇది ఓన్లీ పేరుకు మాత్రమే. నేను కానీ మా రాధా వాళ్ళు వస్తే మాత్రమే ఇది వాడతామే తప్పక. మా అమ్మ అయితే ఇదిగోండి పక్కన ఇంకొక మంచం ఉంది, పట్ట మంచం ఉంది. ఈ మంచం వేసుకొని పడుకుంటుంది అనమాట. ఈ మంచం అసలు వాడేదే లేదు. అలానే చూసారా బెడ్ కూడా ఎంత గట్టిగా అలానే ఉందో. ఎన్ని సంవత్సరాలు అయింది మరి కొని మంచం? 10 సంవత్సరాలు అయిందా? తరుణ్కి 7, 10 కాదులే, 8 సంవత్సరాలే. అవునా, 10 years అవుతుందంట మంచం కొని. కానీ చూసారా బెడ్ అలానే ఉండిపోయింది. అండ్ ఇక్కడ బెడ్ దగ్గర పక్కన ఇదంతా ఒక షోకేస్ ఏరియా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇవంతా స్టిక్కరింగ్స్ అండి. ఇవన్నీ మా ఫొటోస్. ఇటు పక్క ఉన్న బాబు యాష్ కలర్ షర్ట్ బాబు మా మామయ్య, పెద్ద మామయ్య కొడుకు. మొన్న వచ్చాడు కదా, చూపించాను కదా, వాడు. మా అన్న, మా చెల్లి. అండ్ ఇది నేను, మా నాన్న. ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో అనమాట. శ్రీశైలంలో ఒక మ్యారేజ్ ఉంటే వెళ్ళున్నాము, మా అత్త వాళ్ళ కూతురుది. అప్పుడు తీసిన పిక్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ నాకు బ్లాక్ కలర్ అలవాటు చేసింది కూడా మా అమ్మ. నాకు బ్లాక్ అనేది బాగా సెట్ అవుతుందని చెప్పి చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు అన్ని డ్రెస్సెస్, శారీస్ అన్నీ కూడా బ్లాక్ తీసుకుంటూ ఉండేది. అదే అట్లా నాకు దాని మీద ఇష్టం అనేది వచ్చిందనమాట. అండ్ అది సాయి ఫస్ట్ బర్త్డే ఫోటో. మా సాయికి కూడా బ్లాక్ కలర్ ఇష్టం, నాకు ఏది ఇష్టం వాడికి కూడా అది ఇష్టమే. ఇది వచ్చేసి దసరా పండగ. చిన్నప్పుడు ఎప్పుడో దసరా పండగ అయితే గుర్తుంది నాకు. సొట్ట మొహం ఒకటి వేసుకొని చూడండి ఎలా ఉన్నాను. మా రాధ మాత్రం బొద్దుగుండేది. అండ్ ఇవన్నీ స్టిక్కరింగ్స్ అనమాట. ఈ ఇంట్లో జరిగినప్పుడు, రాధా పెళ్ళినప్పుడు ఇంట్లో కొంచెం బ్రైట్గా కనిపించాలని చెప్పేసి ఆన్లైన్లో ఈ స్టిక్కరింగ్స్ అన్ని ఆర్డర్ పెట్టున్నాము. గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట, అన్నీ కనిపిస్తుంది కదా. కప్పులు, గ్లాసెస్, బాక్సులు, మా నాన్న ఫొటోస్, అలా షోకేస్ అంటాం కదా, దాన్ని అలా అరేంజ్ చేశారు. మొత్తం అవి పెట్టి అలా అరేంజ్ చేశారన్నమాట. అండ్ ఇటు పక్కకు వస్తే టీవీ. ఇది టీవీ ఏరియా. ఇంకా ఇక్కడ వచ్చేసి టీవీ ఏరియా దగ్గర వచ్చేసి మొత్తం ఇక్కడ రాధాది, మా మరిది ఇద్దరిది ఫోటో ఒకటి ఉంటుందన్నమాట. ఇది పెళ్ళి అయిపోయినాక తీసిన పిక్స్. ఆ శారీ నాదే. రాధా పెళ్ళినప్పుడు అమ్మ నాకు కొనిచ్చింది. చీర చాలా బాగుంటుందండి. సో రాధా కూడా చాలా బాగుంది ఆ శారీ పెళ్ళైన కొత్తలో. అదొక ఫోటో ఉంటుంది, పెద్ద ఫ్రేమ్ అనమాట, చాలా పెద్ద ఫ్రేమ్ అది. అండ్ ఇవన్నీ సాయి, హేమంత్ అనమాట ఫొటోస్. చిన్నప్పుడు చాలా వైట్ అండి, అసలు వాడు పెరిగే కొద్దీ ఎందుకో కలర్ అంతా చేంజ్ అయిపోయాడు. కానీ చిన్నప్పుడు చాలా తెల్లగా ఉంటాడు అనమాట, అంత వైట్గా. చూస్తున్నారు కదా పిక్స్లలో ఎలా ఉన్నాడో అలా ఉండేవాడు. అండ్ ఇది మా నాన్న అయ్యప్పమాల వేసుకున్నాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నాన్న అయ్యప్పమాల వేసుకున్నాను, నాన్న అమ్మ ఇద్దరు. సో అది. అండ్ ఇది రాధాకృష్ణుల ఫ్రేము. ఇది ఎలా అంటే ఐ థింక్ నాకు తెలిసి శ్రీరామనవమి పండగకి మనకు ఏమంటారంటే లాటరీ తీస్తుంటారు కదా, దాంట్లో వచ్చిన అనుకుంటాను, అది దాంట్లో తగిలింది అనుకుంటారు, అదే అనుకుంటాను. అండ్ ఇంక ఇవన్నీ చిన్న చిన్న టాయ్స్ అనమాట. ఈ మొత్తం షెల్ఫ్లలో చూసారు కదా, హేమంత్ పిక్ అండి ఇది, హేమంత్ ఫోటో, హేమంత్ సాయిది. తరుణ్ది కాదు, అంత బొద్దుగుండు అని చెప్పేసి తరుణ్ అనుకుంటారేమో, లేదు సాయినే. ఇది వచ్చేసి ఏసీ బోర్డు అన్నమాట, ఏసీ కనెక్షన్ బోర్డు. అంటే ఇంటికి ఏసీ కనెక్షన్ లేదు, సో అది బోర్డు అనేది అక్కడ ఫిట్ చేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి అమ్మ తిరుపతిలో తీసుకుంది. ఇట్లా
ఆర్చికి అలా మంచిగా నిండుగా ఉంటుంది అని చెప్పేసి ఇలా తీసుకొని పెట్టిందనమాట. బాగుంది కదా. అండ్ ఆల్మోస్ట్ ఇంటి నిండా ఫొటోసే ఉంటాయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. కింద చూసారా, కింద వచ్చేసి చిన్ని కృష్ణుడు. ఇవన్నీ స్టిక్కర్స్ అండి, నేను అమెజాన్లో బుక్ చేసి ఇలా తగిలించామన్నమాట, బాగుంటుందని. ఇంకా టోటల్గా బెడ్కి ఎదురుగానే మొత్తం టీవీ యూనిట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్ వాజ్ ఇవన్నీ రీసెంట్గా మొన్న సంక్రాంతి పండుగప్పుడు తీసుకొచ్చామండి. ఇల్లంతా దుమ్ము పట్టిపోతే క్లీన్ చేసాము, నేను రాధా అమ్మ అందరము. ఇంకా ఈ షీట్స్ అన్నీ కూడా ఇవి ఆరెంజ్ కలర్ షీట్స్ వేసి సర్దామండి. ఇల్లంతా చాలా నీట్గా ఉంటుంది. అండ్ అమ్మ రీసెంట్గా ఏసీ తీసుకుంది. నేను అడిగారు కామెంట్ సెక్షన్లో ఏ కంపెనీ అని. డైకిన్ అండి, డైకిన్ కంపెనీ తీసుకున్నాము. 5 స్టార్ కదా, మనకు కరెంట్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో అందుకని డైకిన్ కంపెనీ తీసుకున్నాము. నార్మల్గా మనం ఇంట్లో ఉండే వాళ్ళమే ఎండ వేడికి అబ్బా ఏంట్రా బాబు ఇంత వేడిగా ఉంది అల్లాడిపోతుంటాం కదా. సో మా అమ్మ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో వర్క్ చేస్తుంటుంది, ఐరన్ చేస్తుంటుంది. మీకు తెలుసు ఆ ఎండ వేడి అండ్ ఐరన్ బాక్స్ కూడా చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. ఆ వేడికి చాలా సఫర్ అవుతుంది అన్నమాట. ఆవిడ ఇంటికి వస్తే పడుకోవడానికి కూడా చేత కాబట్టి ఆ వేడికి. ఇంక అమ్మ ఎప్పటి నుంచి ఏసి తీసుకోవాలంటుంది, కానీ మేమే వద్దులేమ్మా కూలర్ పెట్టేసుకొని పడుకో అని చెప్తా ఉన్నాము. కానీ ఏమవుతుందంటే 3rd ఫ్లోర్లో వేరే వాళ్ళు ఇల్లు చేరారన్నమాట. అమ్మ అంతకుముందు పంచలో పడుకొని కూలర్ పెట్టుకునేది. కానీ పైన వేరే వాళ్ళు చేరేసరికి ఇంకా వద్దు అనుకున్నాము. ఎందుకంటే ఈ రోజులో ముసలి వాళ్ళని వయసు వాళ్ళని ఎవరిని నమ్మేదానికి లేదు, జనాలు అలా తయారయ్యారు కాబట్టి. సర్లేమ్మా ఇంకా వద్దులే అని చెప్పేసి ఏసీ తీసుకొని ఇంట్లో ఫిట్ చేసాము. అట్లీస్ట్ ఉదయం నుంచి సాయంత్రం ఎండలో ఉండొస్తుంది కాబట్టి ఆ నైట్ టైం అన్నా మంచిగా ప్రశాంతంగా పడుకుంటుంది కదా. ఎంత దాచిపెట్టినా మిగిలేది ఏమి ఉండదండి కదా, తీసుకుపోయేది కూడా ఏమి ఉండదు. మన శరీరానికి అంత శ్రమ ఇస్తున్నప్పుడు దానికి కూడా కొంచెం రిలాక్స్ అనేది కావాలి. ఇంక అందుకని చెప్పి ఏసీ తీసుకున్నాము. అండ్ ఇది కూడా క్యాష్ పెట్టే తీసుకున్నామండి, ఈఎంఐ త్రో మీద తీసుకోలేదు. ఏసీ ఒక్కటి క్యాష్ పెట్టి తీసేసుకున్నాం అనమాట. చిన్నప్పుడు మా ఇంట్లో అసలు ఒక ఫ్యాన్ కూడా ఉండదని. ఆల్మోస్ట్ నేను 10th క్లాస్ వచ్చేంత వరకు కూడా మా ఇంట్లో ఫ్యాన్ లేదనమాట. అయితే మిద్దె పైన పడుకునే వాళ్ళం. మిద్దె పైన ఉంటుంది కదా, మిద్దె పైన కొంచెం గాలి వస్తుంటుంది అని చెప్పేసి పడుకునే వాళ్ళం. ఒక గాలి రాకపోతే మా అమ్మ ఏం చేస్తాం, తెల్లవారు కూర్చొని అట్లా విసురుకుంటా కూర్చునేది అనమాట. అంత కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చామన్నమాట. ఏది కూడా ఈజీగా రాదండి కదా. సో టోటల్గా హాల్ అనమాట. ఇదంతా హాల్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ పైన సబ్ సైడ్ మీద మొత్తం సామాన్ అన్నీ ఇలా సర్దామన్నమాట. సబ్ సైడ్ మొత్తం కూడా మేమైతే సబ్ సైడ్ అంటాము, దాని మీద సామాన్ మొత్తం ఉంటాయి. అవి వాడేది లేదు, పెట్టేది లేదు. సంవత్సరం 2 సార్లు వాటిని క్లీన్ చేపిస్తూ ఉంటుంది అలాగా. ఇంకా ఆ సామాన్లు కూడా ఆల్మోస్ట్ మా సాయిని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మ కొన్ని సామాన్లు ఈఎంఐ మీద అలా తీసుకునేదన్నమాట. సో ఇది రాధా వాళ్ళది ఎంగేజ్మెంట్ పిక్ అనమాట. సో అది మేము రాధా వాళ్ళది పెళ్ళి వ్యాన్ ఉంటుంది కదా, వ్యాన్ కానీ స్టిక్కరింగ్ వేయించున్నాం అవి. అండ్ ఇవి కూడా మా ఫొటోసే. తరుణ్, సాయి, నేను, మా అమ్మ, మా నాన్న, మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఇది రాధా రిసెప్షన్ అప్పుడు తీసుకున్న పిక్. తరుణ్ చూసాడు ఎంత వైట్గా బొద్దుగా ఎంత క్యూట్గా ఉన్నాడో. సో రిసెప్షన్ అప్పుడు తీసుకున్న పిక్ అనమాట ఇది. అండ్ ఇది కూడా రాధా వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత విజయవాడలో ఒక పార్క్లో ఫోటోషూట్ చేయించుకున్నారు. సో అప్పటి ఫోటో ఇది నాన్న రామస్వామి, నాన్న పేరు నాకు మా చెల్లికి ఉంటుంది, రామస్వామి రాధ అనమాట. ఇది పాత ఫోటోలే అండి, అప్పటికప్పుడు ఫొటోస్ ఏం లేవని పాతది ఎప్పుడో మేము చిన్నప్పుడు తీసుకున్న ఫోటో ఒకటి ఉంటే. యాక్చువల్లీ ఈ ఫోటో పక్కన అమ్మ ఉంటుంది, అమ్మను తీసేసేసి నాన్న ఫోటో ఒక్కటే అలా చేపించామన్నమాట అప్పట్లో. సో అది చిన్నప్పుడు ఏదైనా ఒక పండగ వస్తే, ఏదైనా పండగ కాదు, సంవత్సరానికి మాకు కొత్త బట్ట 2 సార్లు మాత్రమే అనమాట. అది కూడా మా అమ్మవి కొత్త చీరలు ఉంటాయి కదా కట్టుకునేటివి, వాటితోటి మాకు డ్రెస్సులు కుట్టించేదన్నమాట. అంటే డ్రెస్ కొనడానికి కూడా డబ్బులు లేకపోవడం వల్ల ఆమెకున్న కొత్త చీరలు ఉంటాయి కదా, ఆ చీరలతోటి మాకు డ్రెస్సులు కుట్టించేది. జనవరికి అయినా ఒక దసరా పండగకైనా అట్లాగా సంవత్సరానికి 2 సార్లే బట్టలు తీసుకునేది. అలా ఉండేదన్నమాట. రైట్, అలా ఉన్న వాళ్ళం ఈరోజు చూసారా బీరువా నిండా బట్టలు ఎలా ఉన్నాయో. అదంతా కూడా నిజం చెప్తున్నానండి, మా అమ్మ ఎంత కష్టపడుతుంటే లిటరలీ ఆవిడ ఒక లేడీ అయ్యుండి కూడా
మెయిన్ బజార్ సెంటర్లో తను ఒక్కతే నిలబడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ లేదు వర్షం పడ్డా కానీ కవర్ చేసుకొని నిలబడి ఐరన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎండకైనా వానకైనా నేను అయితే అరుస్తూ ఉంటాను, ఎందుకు మా 2 నెలలు ఇంట్లో ఉండి వర్క్ చేసుకోమా, వచ్చినంత వరకు వస్తే ఇంట్లో ఉండి చేయమా, 2 నెలలు వద్దు అని చెప్తా ఉంటాను నేనైతే. కానీ సొంత పని మనం వెళ్ళి అక్కడ ఉంటేనే కదా వచ్చే వాళ్ళు వస్తారు, ఇంటి దగ్గర ఉంటే రావు కదా అని చెప్పేసి ఆమె అలా చేస్తూ ఉంటుంది. అండ్ ఇంక ఇదంతా వచ్చేసి ఇది కిచెన్ ఏం కాదండి, ఒక రూమ్ అనమాట. ఇది దేవుడు రూమ్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ బాక్సెస్ అన్నీ కూడా మేము రీసెంట్గా విజయవాడకి వెళ్ళాము. విజయవాడకి వెళ్ళి అక్కడ డీమార్ట్లో తీసుకున్నాం అనమాట. ఇవన్నీ చాలా చీప్, అంటే చీప్ క్వాలిటీ కాదు, బెస్ట్ క్వాలిటీ, చీప్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్, మంచి క్వాలిటీ. నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ పైన ఉన్న లావెండర్ కలర్ అవన్నీ నా సెలక్షను, ఈ కింద ఉన్న గ్రీన్ బ్లూ కలర్ వచ్చేసి రాధా సెలక్షన్ అన్నమాట. సో చాలా 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 బాగున్నాయండి, నాకైతే ది బెస్ట్ అనిపించింది. అమ్మ ఎప్పటి నుంచో అన్నీ ఒకటే కలర్లో ఉండాలి అని చెప్పి అనుకుంటా ఉంది. అంటే అదొక కలర్ బాక్స్ ఉండేది, అలా వద్దు నాకు బాక్సెస్ అన్నీ కూడా ఒకటే కలర్లో ఉండాలని చెప్పి అడిగింది అనమాట. కానీ సేమ్ కలర్స్ లేవు ఆ రోజు. ఇంకందుకు ఒక లైన్ అంతా లావెండర్ కలర్ తీసుకున్నాము, ఇంకొక లైన్ అంతా గ్రీన్ బ్లూ కలర్ తోటి అలా మిక్స్ చేసేసామన్నమాట. అలా అయింది. అండ్ ఇది దేవుడు మందిరం అన్నమాట. ఇది వచ్చేసి దేవుడు మందిరం అనేది చాలా చిన్నదన్నమాట, ఒక 2 ఫొటోస్ మాత్రమే పడతాయి, అంతమించి ఎక్కువ పట్టవు. అందుకని ఏం చేస్తానంటే దేవుడు మందిరంలో ఒక 2 ఫొటోస్ పెట్టేసి ఇంకా దేవుడి పైన మొత్తం ఇలాగ మేకులు కొట్టేసి ఫొటోస్ అన్నీ ఇలా పెట్టుకుందనమాట. ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు అబ్బా ఎంత పని అండి, అసలు తీరిగ్గా ఓపికగా కూర్చొని అన్నీ క్లీన్ చేసుకొని శుక్రవారం శనివారం ఖచ్చితంగా పూజ చేస్తాను అనమాట. ఫ్రైడే అండ్ సాటర్డే ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. పూజ చేసినప్పుడు ఇంకా చాలా నిండుగా కనిపిస్తుంది, అంటే పూలు కూడా మొత్తం నిండుగా పెట్టేసి పూజ చేస్తుంది. సో ఇది అమ్మ వాళ్ళ దేవుడు మందిరం అయితే బాగుంది కదా. ఫొటోస్ అన్నీ దగ్గరుండి ఆమె చేయించుకుందనమాట. ఇవన్నీ ఊరికి జస్ట్ కొన్నవి కాదు, అక్కడ షాప్కి వెళ్ళేసి చేయించుకున్న ఫొటోస్ అవన్నీ కూడా. ఆ పైన వచ్చేసి రాధాకృష్ణుల ఫోటో ఉంటుంది. ఇది క్లాత్ ఏంటంటే డోర్ లేదు కదా దీనికి, మనకు లేడీస్కి కొంచెం ప్రాబ్లంగా ఉన్న రోజులలో క్లాత్ అనేది వేసేస్తుంది అన్నమాట. డోర్ లేదు కాబట్టి ఆ క్లాత్ అనేది అడ్డంగా వేసేసుకుంటారు. సో ఇంకా మొత్తం మేము ఇల్లంతా ఈ ఆరెంజ్ కలర్ షీట్స్ వేసేసి సర్దామన్నమాట, పేపర్స్ వేయకుండా. ఇలా ఎందుకో ఇది నా ఐడియానే. యాక్చువల్ డీమార్ట్లో షీట్స్ ఉన్నాయండి, అవి అయిపోయినాయి అని చెప్పారు. సో డీమార్ట్ కదా, హెరిటేజ్ స్మార్ట్ పాయింట్లో లేవు, అయిపోయాయి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంక ఈ ఆరెంజ్ కలర్ షీట్స్ వేసి ఇలా సర్దామన్నమాట. ఇవన్నీ రెగ్యులర్గా వాడుకునే సామాన్లు, ఈ ఏరియా ఆ ఏరియా అంతా రెగ్యులర్గా వాడే సామాన్లు. అండ్ ఇటుపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది వాటర్ ఫిల్టర్ దగ్గర, ఆర్చిక్ వెనకాల. ఇది ఇంకా బయట ఎక్కడ హాల్లో పెట్టడానికి ప్లేస్ లేదన్నమాట. హాల్లో చూసారు కదా అంత ఫొటోస్ అయిపోయినాయి, అందుకని ఈ పక్క పెట్టింది. అండ్ ఇది ఒకటి గిఫ్ట్గా వచ్చిందనమాట, రాధా పెళ్ళప్పుడు అనుకుంటాను. సో ఆ ఫోటో ఇక్కడ పెట్టింది, అదే చెప్తున్నాను అక్కడ నేను మా అమ్మకి, అమ్మ ఈ ఫోటో తీసేసి అక్కడ హాల్లో పెట్టుమా, అక్కడ ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా స్మైల్ పిల్లో, అది తీసేసి అక్కడ పెట్టుమా సరిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాను అక్కడ. నేను అయినా మా అమ్మ అయినా మా చెల్లి అయినా ఇల్లు అనేది చాలా నీట్గా ఒక ప్లానింగ్గా సర్దుతామండి, అంత పర్ఫెక్ట్గా. అండ్ ఇది మా పాతది టీవీ టేబుల్ అనమాట. ఇది అది అక్కడ అమ్మ ఏమేస్తుందంటే వండుకున్నవన్నీ అక్కడ అరేంజ్ చేసుకుంటుంది అన్నమాట. కజ్జికాయలు, కారాలు, అన్నం, కారం పొడి, పప్పుల పొడి అవన్నీ టేబుల్ పైన అక్కడ ఉన్నాయి. అండ్ ఇది బియ్యం డ్రమ్ము, అమ్మ బియ్యం అందులో పోసి పెట్టుకుంటుంది. ఇది పక్కన ఆయిల్ క్యాను ఉండేది ఒకటే, కానీ ఆయిల్ మాత్రం క్యాన్ ఉండాలన్నమాట. అంటే ఆమె అన్నీ నిండుగా ఉండాలి, ఆమె కళ్ళకి బాగా ఆంతా ఉండాలన్నమాట. ఏది తక్కువ కాకూడదు ఇంట్లో, ఏది తక్కువైనా అదొక ఇదిగా ఫీల్ అవుద్ది. అండ్ బియ్యం, యాక్చువల్లీ ఈ బియ్యము ఆ లైన్ మొత్తం నిండా ఉంటాయండి. 100 కేజీలు ఎప్పుడు ఉండేది, ఆ ఒక్కతే అయినా 100 కేజీలు ఉండాల్సిందే, కానీ ఆ 2 బస్తాలు అయిపోయి ఉన్నాయి. సో అది నిజం చెప్తున్నా, చిన్నప్పుడు మేము రెగ్యులర్గా బియ్యం కొనుక్కొచ్చుకోవాలి ఇంట్లో, 1/2 కేజీ, 1/2 కేజీ, కేజీ డైలీ బియ్యం కొనుక్కొచ్చి మా అమ్మ మాకు అన్నం వండి పెట్టేదన్నమాట. సీరియస్గా చెప్తున్నా, ఏ రోజు ఆ రోజు బియ్యం కొనుక్కొచ్చుకోవాలి మేము, అలాంటి సిచ్యువేషన్ మా చిన్నప్పుడు. తర్వాత నిజం చెప్తున్నా, మా అమ్మ మా చెల్లి నాకంటే
10 రెట్లు ఎక్కువ కష్టపడ్డారు. నేను కష్టపడింది చాలా తక్కువ, మా చెల్లి చాలా కష్టపడింది నిజంగా చెప్పు. సో నాకు పెళ్ళి నేను వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ మా చెల్లి అంతా కష్టపడి వీళ్ళు ఈ రకంగా మొత్తం అన్నీ కూడా ఇంట్లోకి అన్నీ ఒక ప్లానింగ్ ప్రకారము, పొదుపు డబ్బులు కానివ్వండి, చేసే వర్క్ది కానివ్వండి, చీటీలు కానివ్వండి, డైలీ రొటీన్గా డబ్బులు తిప్పుతూ ఉంటారు మా సైడు. అలా తీసుకొని అన్నీ సేవింగ్ చేసుకుంటూ వచ్చాను. అంతే నా ఆడవాళ్ళు తెలివితేటలు వేరే కదా. అండ్ ఇది ఫ్రిడ్జ్ అండి, ఇది సాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనుకుంటా తీసుకొచ్చారు ఈ ఫ్రిడ్జ్ని. సాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాతను తీసుకొచ్చారు. ఫ్రిడ్జ్లో లోపల వైట్ కలర్ షీట్స్ వేసాము చూసారా, డస్ట్ పడకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి అలా వేసాము. చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్, సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది. ఇంతవరకు చెక్కు చెదరలేదన్నమాట. వీడు మా పెద్ద బాబాయ్ బొక్కలు పెట్టాడు దానికి, ఆడుకుంటూ చపాతీ కర్రతోటి డోర్కి వేసి కొట్టాడు. 2 సొట్టలేమో పడ్డాయి దానికి. అండ్ ఇది కారం, గుంటూరు కారం. గుంటూరులో తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ చేత తెప్పిస్తుంది అమ్మ కారము. ఆ కారం అన్నమాట అది. అండ్ కొన్ని వెజిటేబుల్స్ అవి ఉన్నాయి. అండ్ ఈ ఫ్రిడ్జ్ అప్పట్లో నాకు తెలిసి 13,000 14,000 పడిందండి. చిన్న ఫ్రిడ్జ్. మా ఇల్లు కూడా చిన్నదే ఇల్లు, 2 రూమ్లు ఉంటాయి, చిన్నది. సో అది హాలు, ఇది ఇంకా హాల్ పక్కన ఈ రూమ్లో లైన్గా ఇలా ఉంటాయని చూపిస్తున్నాను అనమాట. టేబుల్స్, ఫ్రిడ్జ్, రెగ్యులర్గా వాడుకునే సామాన్లు, బియ్యం బస్తాలు అన్నీ అలా లైన్గా అరేంజ్ చేసాము. అండ్ పైన వచ్చేసి ఇవన్నీ అసలు పనికిరాని సామాన్లు, పనికి వచ్చే సామాన్లే వాడము. బిందెలు, బకెట్లు, ఏవో లగేజ్ బ్యాగులు అని చెప్పేసి అవన్నీ డస్ట్ పడకుండా అలా కట్టేసి నీట్గా అలా అరేంజ్ చేసాము. అండ్ ఇది కూడా రాధా పెళ్ళికి గిఫ్ట్గా వచ్చింది క్లాక్. చాలా బాగుంటుంది. ఇది హాల్లో పెట్టడానికి ఇంత పెద్ద ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడ ఫిట్ చేసామన్నమాట. అది మ్యాటర్. సో ఇదండి, ఇవన్నీ గ్రోసరీ ఐటమ్స్ అన్నమాట. గ్రోసరీ ఐటమ్స్ రెగ్యులర్గా వాడుకునే బాండీలు, ప్లేట్స్, హాట్ బాక్సెస్, గ్లాసెస్ అన్నీ ఇలా వస్తాయి. చూసారు కదా, ఆర్చీకి పక్కన ఈ లైన్, ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఇలా ఉంటుంది, రైట్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. సో అటు సైడ్ ఇటు సైడు లైన్గా ఇలా ఈ విధంగా అరేంజ్ చేసాము. ఇది నాకు సరిగా చూపించలేదు అని చెప్పేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ దేవుడి రూము, ప్రతి ఒక్క దేవుడి ఫోటో ఉంటుంది అన్నమాట. చూసారా, దీనికి ఒక డోర్ ఉంటే బాగుంటుంది. నేను అదే చెప్తున్నాను అమ్మకి, అమ్మ ఇది కొంచెం ఒక డోర్ పెట్టేసుకోమ్మా అని. మనదేమో సొంత ఇల్లా, కానీ ఉన్న రోజులు మనదే కాబట్టి పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్, రైట్. అండ్ ఇంకా ఈ రూమ్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇది కిచెన్ కాదు, వాష్ ఏరియా యాక్చువల్లీ, కానీ గ్యాస్ వరకు ఒక చిన్న ఉంటుందన్నమాట ఇది. అది ఇవన్నీ స్పూన్స్, స్టాండ్ అనమాట. జస్ట్ గ్యాస్ పొయ్యి పార్ట్ వరకు ఇది ఒక్కటే ఇక్కడ బయటకు వచ్చింది అనమాట. కొంచెం కోతులు ఏమైనా వస్తే ఇబ్బంది అయ్యిద్ది, బట్ రావులేండి, వచ్చినప్పుడు ఇబ్బంది అయ్యిద్ది. ఈ పైన ఉన్న ఈ ఆరెంజ్ కలర్ పెయింట్ మొత్తము చెప్పాం కదా మొన్న సంక్రాంతి పండుగకు మేము ఏసీ కొన్నామని. ఆ కొన్నప్పుడు ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. బిగించడానికి హోల్స్ పెడతారు కదా, దుమ్ము పట్టినప్పుడు రాధా ఏం చేసిందంటే మొత్తం ఈ గోడకున్న సున్నమంతా ఊడి వచ్చేస్తుందని మొత్తం నీట్గా బ్రష్తో గీకేసి కొత్త పెయింట్ వేసింది అనమాట. ఆరెంజ్ కలర్ పెయింట్ ఒకటి తీసుకొని ఆ గోడ అంతా నీట్గా ఉంటుందని చెప్పి పెయింట్ వేసింది. ఆ రోజు నైట్ నేను 11కి ఏమో ఇంటికి వెళ్ళానండి. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు 1 గంట వరకు మేలుకొని చేశారంట. అండ్ రీసెంట్గా వాషింగ్ మిషన్ తీసుకున్నాం. ఎందుకంటే మా అమ్మకి మోకాళ్ళు అరిగిపోయినాయి అనమాట, మోకాళ్ళ నొప్పులు. అండ్ బయట వర్క్ ఉదయం నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్గా నిలబడి వర్క్ చేయాలంటే మాట్లా, నేనైతే 1 గంట అలా నిలబడ్డా కానీ నా బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోద్దండి, నీరసం వచ్చేస్తుంది. ఇంకా ఉతుక్కోవడం కష్టమవుతుంది. అండ్ ఆమె టైం సరిపోవట్లేదు అని చెప్పేసి వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనమాట. ఆమెకు సగం పని తగ్గిపోతుంది కదా, రెస్ట్ దొరుకుద్ది అని చెప్పేసి. అండ్ అమ్మకి ఈ మధ్య హెల్త్ బాగాలేదు, మెయిన్ చెప్పడం మర్చిపోయి, అమ్మకి మైగ్రేన్ తలనొప్పి ఉంది, హెల్త్ బాగలేదు అనమాట. సో దానికోసమే కొన్నాం యాక్చువల్లీ మేమైతే ఈ వాషింగ్ మిషన్. అది హెల్త్ బాగాలేక పడుకుంటుందని. ఇంకా అయితే ఈ వాషింగ్ మిషన్ బాగుందండి, కానీ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే మనం 2-3 జతలు బట్టలు వేసినా కానీ టబ్బు నిండా వాటర్ తీసుకుంటుంది. ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి లేదనమాట. ఇది ఆటోమేటిక్ సిస్టమ్, వాడు కంపెనీ వాళ్ళు ఒక మొత్తం సెట్ చేసేస్తారు కదా, ఆటోమేటిక్ సిస్టమ్. మనం 2 జతలు వేసినా 3 జతలు బట్టలు వేసినా కానీ టబ్బు నిండా వాటర్ తీసుకుంటుంది, 3 times వాష్ చేస్తుంది. దానివల్ల మనకు పవర్ అండ్ వాటర్ బొక్క, అది దీనికి ఉన్న మైనస్. మిగతాదంతా బాగానే ఉంది. కొన్ని యూస్ చేసిన తర్వాత అర్థమైంది మా ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ కొనింటే బాగుండేదేమో అని, కానీ ఏం చేస్తాం తెలియదు కదా. ఇంకా దీనికి కూడా వాషింగ్ మిషన్ కవర్ అండి, ఆ వాషింగ్ మిషన్ కవర్ చంపేసింది మమ్మల్ని. వాషింగ్ మిషన్ పాడైపోద్ది, కవర్ ఆర్డర్ పెట్టు అని చెప్పేసి.
వస్తువుల్ని చాలా నీట్గా చూసుకుంటుంది మా అమ్మ. ఎందుకంటే మనీ, డబ్బులు కష్టం పడి చేస్తాం కాబట్టి అదనేది నిజంగా ఎవరికైనా అలానే ఉంటుంది కదా. ఏసీ ఇది డోమ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మేము వెనకాల ఫిట్ చేసామన్నమాట. వాష్రూమ్ ఏరియా యాక్చువల్లీ ఇదంతా మనం బట్టలు ఉత్తుకోవడానికి, గిన్నెలు కడుక్కోవడానికి అన్ని ఎవ్రీథింగ్ వాష్రూమ్ ఏరియా ఇది. వెనక ఫిట్ చేసాం. ముందు వైపు అయితే మాకు పైప్ అనేది ఎక్కువ పడుతుందని చెప్పేసి వెనకాల ఫిట్ చేస్తారనమాట. బట్ నాకు ఇది ఇక్కడ ఫిట్ చేయడం నాకు ఇష్టం లేదు. తల మీదకి ఉందన్నమాట, కరెక్ట్గా మన తల పైన ఉంటుందన్నమాట డోమ్ అనేది. అది నాకు ఎందుకు నచ్చల, మైనస్. నేను చూడలేదు యాక్చువల్లీ, అసలు మా మర్ది ఉండి మొత్తం చూస్తూ ఉన్నాడు, ఆ అబ్బాయి దగ్గర చేయించాడు. అది ఎందుకు నాకు నచ్చలేదు అంతే. అండ్ సింక్ ఇది చాలా చిన్న సింక్, దాన్ని తోముకొని కుదరదు అసలు, కింద కూర్చొని కడుక్కోవాలి గిన్నెలు. అందులో ఒక మొక్క వేస్తే చచ్చిపోయింది అనమాట అది. అండ్ ఇది ఇంకా వాష్ ఏరియా. సో ఓవరాల్గా ఇదండి, ఇల్లంతా ఇలా అయితే ఉంటుంది. వెనకాల వచ్చేసి వాష్రూమ్ ఏరియా దగ్గర అలా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి దేవుడి రూము, హాల్, పంచ. మా అమ్మ ఈ ఇంట్లో వచ్చినాక చాలా బాగా కలిసి వచ్చింది. మా రాధ పెళ్ళి కూడా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత జరిగిందండి. పాత ఇంట్లో ఉన్నప్పుడు వర్కౌట్ అవ్వలేదు, ఈ ఇంట్లో షిఫ్ట్ అయ్యారు, మ్యారేజ్ అయ్యింది. ఎలా ఉంది మా అమ్మ వాళ్ళ ఇల్లు? బాగుందా? సింపుల్గా. అది ఇది రెంట్ హౌసే అండి. రెంట్ కూడా వచ్చేసి 3500 రూపీస్ అనమాట రెంట్. అండ్ విత్ వాటర్ కూడా, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంట్లో, చాలా తక్కువ. సో అందుకు ఇంకా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అమ్మ, పైన అయినా కానీ. అండ్ ఏదైనా కానండి, ఎప్పుడు మన లైఫ్ ఒకటేలా ఉండదు. ఈరోజు రాజు అయినవాడు రేపు బంట అవుతాడు, ఈరోజు బంటగా ఉన్నవాడు రేపు రోజు రాజు అవుతాడు. ఎందుకంటే కాలచక్రం ఉంటుందన్నమాట మన లైఫ్కి. అది ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రం తిరిగే కొద్దీ మన జీవితం కూడా మారుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడు ఒకటేలాగా అస్సలు ఉండదండి. లైఫ్ అనేది ఖచ్చితంగా మారుతుంటుంది. దానికి తగ్గట్టుగా మన ఎఫెక్ట్స్ మనం కూడా పెట్టాలి. అది పెట్టకపోతే ఎలా మారుతుంది, రైట్? సో మీ అందరూ తెలుసు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సీరియస్లీ నా లైఫ్ కొంచెం చేంజ్ అయిందంటే అది యూట్యూబ్ వల్లనే. నైట్ 2-3 వరకు మేలుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ, షూట్ చేసుకుంటూ నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను అనేది మీ అందరికి తెలుసు. అండ్ మా అమ్మ మా చెల్లి ఇద్దరు కూడా అసలు ఇద్దరు ఎంత కష్టపడి పని చేసుకొని, ఎండలో వానలో ఎంత పని చేసుకొని వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారంటే నిజంగా మా అమ్మ మా చెల్లి నాకు గొప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మా అమ్మ స్టిల్ ఇప్పటికి కూడా మా మీద డిపెండ్ అవ్వకుండా ఆవిడ ఒక్కతే తన లైఫ్ తను చూసుకుంటూ, తన సంపాదించుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంటే నిజంగా గ్రేటే నాకు మా అమ్మ అయితే. నాకు మా అమ్మ చాలా. సో అలాగా చిన్నప్పుడు మమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేసేవాళ్ళో, అంటే మా నాన్న ఫుల్ డ్రింకర్ అన్నమాట. అసలు ఇంకా డ్రింకర్ అన్నప్పుడు ఎలా ఉంటుంది ఇంట్లో, అక్కడ వచ్చే 50 రూపాయలు కాస్త తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు కదా. అలాగా మా అమ్మ మా కోసం చాలా కష్టపడింది, చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. లిటరలీ మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మా అమ్మ కష్టపడి సంపాదించిందే అనమాట. ప్రతిదీ కూడా మా అమ్మ కష్టపడి సంపాదించిందే. అండ్ ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసింది, ఆవిడకి ఆమె సొంతంగా కాళ్ళ మీద బతుకుతుంది. ఆవిడకు ఎవరైతే పలుకుబడి ఉంటుందో వాళ్ళందరి దగ్గర ఒక మంచి నేమ్ ఉంది, అంతా ఓకే. ఇప్పుడైతే ఓకే, కానీ ఒక డిసప్పాయింట్ ఏంటంటే మా నాన్న లేడని బాధ. అంటే తినడానికి అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక వెళ్తూ ఉంటుంది కదా. సో ఈరోజు ఇంట్లో ఏసీ ఉంది, కూలర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, బయట కరెంట్ బండి ఉంది, చేతులు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా నాన్న కూడా ఉంటే బాగుండేది కదా. అంటే ఆయన కష్టపడ్డాను, ఇంకా చేసేవాడు కదా. సో అనిపిస్తాను చెప్పిన ఏదైనా కానీ ఈరోజు లేకపోతే జరగదండి. ఇది ఉంటేనే ఎవరైనా మన దగ్గరికి వస్తారు, ఇది ఉంటేనే ఏ రిలేషన్ అనేది ఏ
కొన్ని వేస్ట్ చేస్తే అవి వేస్ట్ దండగా. సో అది నిద్ర వస్తూ ఉంది నాకు, అందుకు కళ్ళు మంటుతూ ఉన్నాయి. ఓకే, ఐ హోప్ నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో మిడిల్ క్లాస్ అమ్మాయిరమ్మ చిన్నప్పటి నుంచి పైకి ఎలా వచ్చిందనేది ఐ హోప్ ఈ వీడియో మీకు డీటెయిల్గా చెప్పకపోయినా కొంచెమైనా చెప్పానని అనుకుంటున్నాను నేనైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.